అందరికీ నమస్కారం. సో, మీ అందరికీ తెలుసు. సో, నేనైతే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. నేను స్టార్ట్ చేసి అయితే దాదాపు 10 మంత్స్ అయితుంది. సో, మొత్తానికైతే మన ఛానల్ అయితే మానిటైజేషన్ సక్సెస్‌ఫుల్‌గా అయింది. సో, నేను చాలా రకాల వీడియోస్ చేశాను ఎంటర్‌టైన్‌మెంట్ కోసం. ఫస్టు ఫార్మింగ్ వీడియోతో అయితే నేను స్టార్ట్ చేశాను. సో, ఫార్మింగ్ వీడియోస్‌తో నేను మొదలుపెట్టిన నా ఈ ప్రయాణం అయితే నేను స్కిట్స్ చేసే స్టేజ్‌కైతే ఎదిగాను. అయితే నాకు ఫస్ట్ నుండి నేను ఫార్మింగ్ వీడియోస్ చేయడం వల్ల ఎక్కువ సపోర్ట్ అనేది దొరకలేదు. అంటే ఈ నార్మల్ వీడియోస్‌కైతే నేను చేసే స్కిట్స్‌కైతే ఎక్కువ సపోర్ట్ దొరకట్లేదు. ఫార్మింగ్ వీడియోస్‌కే ఎక్కువ సపోర్ట్ అయితే దొరికింది. సో, ఏదైనా నేనైతే హ్యాపీ. ఆహ్, నా వీడియోస్ అయితే మీరు చాలా బాగా ఎంకరేజ్ చేశారు. సో, నా కష్టానికైతే ఫలితం దొరికిందనే ఆహ్, నా కష్టానికైతే మొత్తానికైతే ఫలితం దొరికింది. సో, చాలా హ్యాపీ మూమెంట్ ఇది నాకైతే. సో, మీరందరూ నాకు చాలా బాగా సపోర్ట్ చేశారు. నేను ఫస్ట్ ఛానల్ చేసినప్పుడే గ్రో అయితనా లేదా అనే ఉద్దేశ్యంతో అయితే నేను ఛానల్ స్టార్ట్ చేశాను. కానీ లక్కీ. సో, నేను చేసిన హార్డ్ వర్కు, మీరిచ్చిన సపోర్టు నాకు కలిసి రావడంతో నేనైతే చాలా బాగా యూట్యూబ్ ఛానల్‌నైతే రన్ చేయగలిగాను. సో, నేను లైవ్స్ పెట్టినప్పుడు గానీ, నేను చేసే ప్రతి ఒక్క వీడియోస్‌కు కామెంట్‌తో, షేర్‌తో చాలా ఎంకరేజ్ చేశారు. లైవ్ అప్పుడైతే చాలామంది వచ్చారు నాకు సపోర్ట్ చేయడానికి. సో, మొత్తానికైతే నాకు మానిటైజేషన్ అయితే జస్ట్ 2 డేస్ బ్యాకే నేను మానిటైజేషన్‌కి అయితే అప్లై చేశాను. సో, ఓకే అయింది. నిన్న ఓకే అయింది. తర్వాత మనకు యాడ్‌సెన్స్ ఇంకా పిన్ అయితే రాలేదు. పిన్‌కైతే అప్లై చేశాను. సో, ఒక 5, 6, 7 డేస్‌లో అయితే పిన్ గూడా వచ్చేస్తది నాకు. సో, ఇది మొత్తానికైతే ఇది ఫుల్ మానిటైజేషన్ అయితే అయిపోయింది మన ఛానలు. సో, ఇది అంతా ఓకే కావడానికైతే మీరు నాకు చేసిన హెల్ప్‌నైతే నేను అస్సలు మర్చిపోను ఫ్రెండ్స్. సో, థ్యాంక్ యూ. సో, సబ్‌స్క్రైబర్స్‌కి ఎప్పుడు రుణపడి ఉంటారు ఒక యూట్యూబర్‌గా నేనైతే. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ జర్నీని ఎలా స్టార్ట్ చేశానంటే, సో, దాదాపు చాలామందిని ఇన్‌స్పిరేషన్ అయితే తీసుకున్నాను. మరి ఫార్మర్ వ్లాగ్స్ కానీ, మన స్వాతి బరిశెట్టి వీడియోస్ కానీ, సురేష్ ఫార్మింగ్ వీడియోస్ కానీ, పల్లవి ప్రశాంత్ వీడియోస్ కానీ ఇలా చాలామంది ఆహ్, చాలామందినైతే నేను వాళ్ళ సపోర్ట్ తీసుకొని వాళ్ళ వీడియోస్ చూసి వాళ్ళలాగా అవ్వాలనే ఉద్దేశ్యంతో అయితే నేను ఛానల్ స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్. సో, మీరు ఫస్ట్‌లో అయితే కొంచెం తక్కువ సపోర్ట్ దొరికింది. వీడియోస్ చేయంగా వీడియోస్ క్వాలిటీ బెటర్‌మెంట్ రావడంతో నాకు మంచి వ్యూస్ అనేవి వచ్చాయి. సో, మీరు దానికి నాకు చాలా బాగా సపోర్ట్ చేశారు. నేను దానికైతే ఎప్పటికీ రుణపడి ఉంటాను మీకు. నెక్స్ట్ వచ్చేసి మానిటైజేషన్‌కైతే మొన్ననే అప్లై చేశాను. సో, నాకు మానిటైజేషన్ ఎలిజిబుల్ ఒక 2 మంత్స్ కిందనే వచ్చింది. సో, నాకు ఏమొచ్చిందంటే ఆహ్, యూట్యూబ్ గైడ్‌లైన్ కమ్యూనిటీ స్ట్రైక్ అనేది వచ్చింది. సో, వార్నింగ్, స్ట్రైక్ ఏం రాలేదు. వార్నింగ్ వచ్చింది. సో, ఆ వార్నింగ్ చేపట్టి నాకు 90 డేస్ అనేది డిలే అయింది. నా ఛానల్ మానిటైజేషన్ ఒక 90 డేస్ డిలే అయింది. దానివల్లనే నేను బ్యాక్ అయితే పడ్డాను. ప్రస్తుతం ఇంకో కాపీరైట్ పడడం వల్ల వీడియోస్ అనేవి ఎక్కువ వ్యూస్ అయితే వెళ్ళట్లేదు. ప్రస్తుతానికి నా వీడియోస్ అయితే ఫ్రీజ్ అయినట్టున్నాయి. బట్ పాత వీడియోస్ అయితే మంచిగానే గ్రో అవుతున్నాయి. సో, ఇది ఒక 10 డేస్ అట్లా ఉంటది కావచ్చు. సో, అందరికీ అందరికీ నేనైతే ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ గానీ, సిస్టర్స్ గానీ, ఎవరైనా బ్రదర్స్ గానీ, సో, నాకు సపోర్ట్ చేసే వాళ్ళందరూకి నేనైతే ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. స ఇది తర్వాత యూట్యూబ్‌కు నేనసలు ఎలా అప్లై చేశాను. సో, ఆ వీడియోను ఇప్పుడు నేను మీకు చూపెడతాను. సో, ఫస్ట్ అయితే మనకు ఆహ్, ఆహ్, 4000 ఫస్ట్ అయితే మనకు 500 సబ్‌స్క్రైబర్స్ రావాలి. అంటే మానిటైజేషన్‌కు ఎలిజిబుల్‌గా అయితే ఫస్ట్ అయితే మనకు 500 సబ్‌స్క్రైబర్సు, ఆహ్, 30 లాక్స్ వ్యూస్ రావాలి. లేదా 3000 వాచ్ అవర్స్ రావాలి. ఇది మానిటైజేషన్ ఎలిజిబుల్‌కు. తర్వాత హ్మ్. తర్వాత వచ్చేసి ఫుల్ మానిటైజేషన్‌కు. అంటే మనకు మనీ ఎర్న్ కానీకి అయితే ఖచ్చితంగా 1,00,00,000 షార్ట్స్ వ్యూస్, 1,00,00,000 షార్ట్స్ వ్యూస్ లేదా
ఫుల్ వీడియో చేస్తారు కదా మీరు లాంగ్ వీడియోస్. ఆ లాంగ్ వీడియోస్ అయితే మనకు 4000 వాచ్ అవర్స్ రావాలి. 4000 వాచ్ అవర్స్. సో, నాకైతే షార్ట్స్ 1,00,00,000 షార్ట్స్ వ్యూస్ రావడం వల్ల నేనైతే ఎలిజిబుల్ అయినా. సో, ఇది నాది. నేను ఎలా ఎలిజిబుల్ అయినాననేది 1,00,00,000 వ్యూస్ రావడం వల్ల నేనైతే ఆహ్, ఫుల్ మానిటైజేషన్‌కి అయితే ఓకే అయినా. అప్లై చేసుకున్నా. సో, ఫస్ట్ అయితే నాకు 30,000 వచ్చింది షార్ట్స్‌లో. అలాగే తర్వాత 1,00,00,000 అయితే వచ్చింది. ఫస్ట్ హాఫ్ మానిటైజేషన్ అయినంక ఫుల్ మానిటైజేషన్‌కు ఇంకో 1,00,00,000 అంటే అది ఇది కలిపి 1,00,00,000 రావడంతో నేనైతే ఫుల్ మానిటైజేషన్‌కు అయితే అప్లై చేసుకున్నా. ఇది. తర్వాత వచ్చేసి హ్మ్. నెక్స్ట్ పాయింట్. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఫస్ట్ అయితే నేను నార్మల్ అప్లై చేసుకోవాలి. తర్వాత మనకు వచ్చేసి గూగుల్ యాడ్‌సెన్స్‌లో మనం అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. సో, మన మనీ అనేది ఎంత గ్రో అవుతుంది, ఎంత డౌన్ పడ్డది అనేది అన్నీ మనకు గూగుల్ యాడ్‌సెన్స్‌లోనే తెలుస్తది. నేను దానికి కూడా అప్లై చేసుకున్నా. సో, మనకు గూగుల్ పిన్ ఇస్తది. అంటే మానిటైజేషన్ అయినంకనే ఒక 7 అంటే మన అడ్రెస్ కరెక్ట్ పెడితే ఒక 7-10 డేస్‌లో అయితే అది వచ్చేస్తది మనకు. సో, నేను దానికైతే అప్లై చేసుకున్నా. తర్వాత వచ్చేసి నెక్స్ట్ నేను ఎలా ప్రాసెస్ అనేది అప్లై చేసుకున్నానంటే, ఫస్ట్ నేను మనం యూట్యూబ్ స్టూడియోను అయితే డౌన్‌లోడ్ చేసుకోవాలి. యూట్యూబ్ స్టూడియో లేదా క్రోమ్ నుంచి అయితే మనకు చాలా హెల్ప్ అయితది. క్రోమ్ నుంచి వెళ్ళి మనకు వైటీ స్టూడియోను లాగిన్ కావాలి. అయితే మనకు ఫస్ట్ వచ్చేసి నేను ట్రై చేసిన క్రోమ్‌లో లాగిన్ కానీకి. అయితే ఫస్ట్ మన ఛానల్‌లో కనుక మీ ఫోన్‌లో కనుక యూట్యూబ్ స్టూడియో డౌన్‌లోడ్ అయ్యి ఉంటే క్రోమ్‌లో అయితే ఓపెన్ కాదు. సో, మీరు దాన్ని అన్‌ఇన్‌స్టాల్ చేసి క్రోమ్‌లో అయితే యూట్యూబ్ స్టూడియోను సెర్చ్ చేయండి. ఫస్ట్ దాని ద్వారా లాగిన్ కండి. దాని ద్వారా లాగిన్ అయినాక మనకు కింది బటన్ వచ్చేసి ఎర్న్ బటన్ వచ్చేసి వస్తది మనకు. సో, ఆ ఎర్న్ బటన్‌లో క్లిక్ చేస్తే మనకు అక్కడ ఫస్ట్ మానిటైజేషన్‌కు, సెకండ్ మానిటైజేషన్‌కి అయితే అప్లై అనేది చూపెడతది. ఫస్ట్ అయితే గెట్ నోటిఫైడ్ అయితే మనకది ఇస్తది. సో, గెట్ నోటిఫైడ్ అయినంక దానికొచ్చేసి మనము గెట్ నోటిఫైని ఓకే చేసుకున్నాక తర్వాత అప్లై ఆప్షన్ వస్తది. ఈ మొత్తం ప్రాసెస్ ఒక 7 డేస్ పడతది మీకు. ఈ మొత్తం ప్రాసెస్ అనేది ఒక 7 డేస్ అయితే ఖచ్చితంగా పడతది. సో, మీరు అందాక అయితే వేచి ఉండాలి. అనవసరంగా ఏది పడితే అది అయితే ట్రై చేయకండి. మానిటైజేషన్ అయితే క్యాన్సిల్ అయితది. మళ్ళీ మీరు ఇంకోటొచ్చేసి మనకు యూట్యూబ్ అనేది తక్కువ వ్యూస్ నుండి ఎక్కువ వ్యూస్ చూస్తది. సారీ. ఎక్కువ వ్యూస్ నుంచి తక్కువ వ్యూస్‌కు చూస్తది. సో, మీరు అప్పుడే మానిటైజేషన్ కాలేదని వీడియోస్ అన్నీ మళ్ళీ క్రోమ్‌లోకెళ్ళి మానిటైజేషన్ చేయడానికి అయితే ట్రై చేయకండి. ఒక్కసారి అయితే మానిటైజేషన్ అయిందో మీ వీడియోస్ అన్నీ స్కాన్ చేస్తది. మీ వీడియోస్ అన్నీ కరెక్టేనా? సో, అవి మీ ఓన్ వీడియోసా? సో, కాపీ వీడియోసా? ఆ! ఈ ఈ వీడియోస్ ఇంకా వేరే ఛానెల్‌లో ఏమైనా ఉన్నాయా? అవన్నీ చెక్ చేసుకుంటదన్నట్టు. అంటే ఈ ప్రాసెస్‌కే మీకు ఎక్కువ టైం అనేది పడతది. ఈ ప్రాసెస్‌కైతే టైం ఎక్కువ పడతది మీకు. నెక్స్ట్ వచ్చేసి మానిటైజేషన్ అయిపోయినాక గూగుల్ యాడ్సెన్స్‌కు లింక్ చేసుకోవాలి మనం. సో, ఈ ప్రాసెస్ కూడా చాలా ఇంపార్టెంట్. సో, ఇది కూడా క్రోమ్ ద్వారానే మీరు చేసుకోవాలి. ఫస్ట్ క్రోమ్ ద్వారా చేసుకోవాలి. తర్వాత మీకు జాయిన్ ఆప్షన్ వస్తది. తర్వాత సూపర్ థాంక్స్ వస్తది. తర్వాత ప్రొడక్ట్స్ అనేవి మీరు షో చేసే అంటే మీ వీడియోస్ చేస్తున్నప్పుడు షో చేసుకోవచ్చన్నట్టు. సో, మనకు అందరికీ తెలిసిన విషయమే. యాడ్స్ ద్వారానే మనకు యూట్యూబ్ నుండి అయితే డబ్బులొస్తాయి. సో, ఇది మెయిన్ పాయింట్. మనకు యూట్యూబ్ నుంచి డబ్బులు ఎట్లా వస్తాయంటే వ్యూస్ చూడడం ద్వారా రాదు. మన వీడియోస్ పైన యాడ్స్ ఎన్ని సార్లు ప్లే అయితే మనకు డబ్బులొస్తాయి. అంటే వ్యూవర్స్ చూస్తారు కదా! సో, అప్పుడు వాళ్ళు చూసిన దాన్ని బట్టి మనకనేది డబ్బులనేది వస్తాయి. సో, ఎట్లా అంటే 1,000 వ్యూస్‌కు 0.01 వస్తది. నాకు అంటే నా సబ్‌స్క్రైబర్‌ని బట్టి. సో, తర్వాత సబ్‌స్క్రైబర్ లక్షల్లో, వేలల్లో, కోట్లల్లో అయినప్పుడు మీకు ఎర్నింగ్ అనేది ఎక్కువొస్తదన్నట్టు. అంటే అప్పుడు 1000 రావచ్చు, 10,000 రావచ్చు. అంటే మీ 1,000 వ్యూస్‌కు సబ్‌స్క్రైబర్‌ని బట్టి అంటే మీ ఛానెల్‌ని గ్రోత్‌ని బట్టి ఉంటదన్నట్టు.
మనీ అనేది ఎర్నింగు. సో ఇది తర్వాత వచ్చేసి ఈ క్రోమ్‌లోకెళ్ళి తర్వాత మీకు సూపర్ థాంక్స్ బటన్ వస్తది. జాయినింగ్ వస్తది. తర్వాత మీరు ప్రొడక్ట్‌ని డిస్ట్రిబ్యూట్ చేసుకోవచ్చు. ప్రొడక్ట్‌ని అనేది మీరు చేసే వీడియోస్ పైన షో చేసుకుంటూ అమ్ముకోవచ్చు. వాటి ద్వారా కూడా మీకు కమిషన్ అనేది వస్తది. సో ఇది. హ్మ్. సో అందరికీ నేను చాలా హ్యాపీ. మొత్తానికైతే నా కష్టానికైతే ఫలితం దొరికింది. సో ఇప్పుడు నుంచైతే నేను స్కిట్ చేయడానికి ట్రై చేస్తున్నా. అంటే ఇంకా గ్రో కావడానికి ఫార్మింగ్ వీడియోస్ కన్నా స్కిట్స్ చేస్తేనే బాగుంటుంది అని నాకు అనిపిస్తుంది. సో ప్లీజ్ ఆ స్కిట్స్ వీడియోని కూడా మీరు సపోర్ట్ చేయండి. ఫార్మింగ్ వీడియోస్ చేస్తూ ఉంటాను. దాంతో పాటు స్కిట్స్‌ని కూడా అప్‌లోడ్ చేస్తూ ఉంటాను. ప్లీజ్ వాటిని కూడా సపోర్ట్ చేయండి. అవి చాలా అసలు ఏమాత్రం అవి గ్రో కావట్లేదు. సో ప్లీజ్ వాటిని కూడా మీరు సపోర్ట్ చేయండి. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకు షార్ట్స్ ఫీడ్స్, వాచ్ పెయిడ్ యాడ్స్, బ్రాండ్ కనెక్ట్, షో షార్ట్ ఫీడ్స్, ఇంకా షాపింగ్ యాడ్స్ ద్వారా మనకైతే యూట్యూబ్ నుంచి అయితే మనీ అనేది వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది. సో వీటి నుంచి అయితే మనకు డబ్బులు అనేవి వస్తాయి. సో ఇది నెక్స్ట్ మనకు డబ్బులు వచ్చేవి. తర్వాత వచ్చేసి మనకు నెక్స్ట్ వచ్చేసి మనకైతే మీకు చెప్పిన ఇందాక షార్ట్ ఫీడ్స్ వాటి నుండి అయితే డబ్బులు వస్తాయి. తర్వాత మెయిన్ పాయింట్స్ అయితే మీరు ఎక్కువ వీడియోస్ అంటే మీరు చేసే వీడియోస్కి అయితే మెయిన్ పాయింట్ ఏంటిదంటే ఫస్ట్ సాంగ్ అనేది యాడ్ చేయకండి. యూట్యూబ్లో వచ్చేసి రీమిక్స్ లేదా యాడ్ సాంగ్స్ నుంచి అయితే యాడ్ చేసుకోండి. లేదా మీ ఓన్ వాయిస్ అయితే ఇంకా బెటరు. సో మీకు ఇంకా హెల్ప్ అవుద్ది. సో కొత్తగా ఛానల్ క్రియేట్ చేసే వారికి రోజుకైతే 4-5 వీడియోస్ అప్లోడ్ చేయకండి. రోజుకు ఒక వీడియోని మంచి కంటెంట్ తోటి అయితే మంచి వీడియోని అయితే ఒకటే అప్లోడ్ చేయండి. ఒక 5 days గ్యాప్ ఇవ్వండి. వ్యూస్ రావట్లేదు కదా అని తొందర పడకండి. సో ఇంకోటేమో ఫస్ట్ టైం ఛానల్ క్రియేట్ చేసేవారు సో యాడ్సెన్స్లో అయితే డబ్బులు కట్ అయితే అంటే ఓకే అవుతామని చాలామంది అయితే అనుకుంటూ ఉంటారు. సో అది ఒక పాయింటే. బట్ మీరు అది ఛానల్ మానిటైజేషన్ అయిపోయినాక అయితే మీరు దాన్ని డబ్బులు కట్టేసి అయితే చేసుకోండి. ఫస్టే చేయకండి. అంటే వ్యూస్ ఎక్కువ రావట్లేదు. నేను కట్టి ఫస్ట్ అట్లా ట్రై చేసినాం. అయితే వ్యూస్ ఎక్కువ రావట్లేదు. అందుకే నేను కూడా ఆపేసిన. ఇది పాయింటు. తర్వాత వచ్చేసి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేసిన వీడియోస్ని అదర్ ప్లాట్ఫామ్లో కూడా తప్పకుండా అయితే అప్లోడ్ చేయండి. దాని కింద యూట్యూబ్ లింక్ ఇవ్వండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది. సో అందులో చూసి వ్యూస్ ఇంట్లోకి రావడం, ఇంట్లో చూసి అందులోకి రావడం అంటే ఇట్లా చేస్తూ ఉంటారు. చాలామంది వరకు అయితే అట్లా చేస్తూ ఉంటారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి. అదర్ ప్లాట్ఫామ్లో కూడా దాన్ని మీరు అయితే ప్రమోషన్ చేయాలి. అయితేనే ఎక్కువ వ్యూస్ అవుతుంది, గ్రో కూడా ఎక్కువ అవుతారు. సో డబ్బులు అయితే బాగా వస్తాయని మాత్రం అనుకోకండి. అంత డబ్బులు ఏమి రావు. అంటే వీడియోస్ చేసే క్వాలిటీ బట్టి, మళ్ళీ వీడియో లెంత్ని బట్టి, మీరు చేయాల్సిన టైంని బట్టి, సో అప్లోడ్ చేయాల్సిన టైంని బట్టి ఓపిక, ఇంకోటి మెయిన్ అదృష్టం అయితే మెయిన్గా ఉండాలి ఫ్రెండ్స్. యూట్యూబ్లో అయితే మొత్తానికి ఇక అదృష్టం ఉంటేనే క్లిక్ అయితే అవుతాం. ఇది ఫ్రెండ్స్ చెప్పాలనుకున్నది. సో నాకు ఇంతగా సపోర్ట్ చేసినందుకు మీ అందరికీ వెరీ
మీ అందరికీ అయితే నేను రుణపడి ఉంటాను. సో వీడియోస్ అయితే చూడండి. సో చాలా సిగ్గేసేది నేను ఫస్ట్‌లో వీడియోస్ చేయాలంటే అందరూ నవ్వుతారు కావచ్చు అది ఇది అని. సరిగ్గా వీడియో కూడా షూట్ చేయకపోతుండే. దాచుకొని చాటుకు మాటుగా చేస్తూ ఉండే. ఇప్పుడైతే కొంచెం కొంచెం హెల్ప్ అయిద్ది అనే ఉద్దేశంతో అయితే వీడియోస్ చేస్తూ ఉన్నాను. సో ఓకే. ఓకే అనిపిస్తుంది. ప్రస్తుతానికైతే కష్టపడుతున్నాను. సో మీరందరూ మీరందరూ ఓకే చేయడం వల్ల అయితే ఇంకా మంచి సక్సెస్ రావాలని, సో మీరు ఇంకా సపోర్ట్ చేయాలని కోరుకుంటా ఉన్నాను. సో ఇంకా మంచి మంచి కంటెంట్ అందియడానికైతే నేను ఎల్లప్పుడూ ప్రయత్నిస్తాను. సో మెయిన్‌గా నేను కోరుకునేది ఒకటే ఫ్రెండ్స్, ప్లీజ్ ఇప్పుడు నేను చేసేది స్కిట్స్‌ని మీరు కొంచెం మీకు ఆహ్లాదకరంగా, ఆనందంగా మీరు నవ్వే విధంగానైతే చేస్తాను. ప్లీజ్ వాటికైతే ఎక్కువ సపోర్ట్ చేయండి. వాటికి ఎక్కువ సపోర్ట్ ఇయ్యట్లేదు యూట్యూబ్. సో మీరు సెర్చ్ చేసి అయినా వాటిని చూస్తారని నేనైతే అనుకుంటున్నాను. సో మొత్తానికైతే మనది ఫస్ట్ స్టేజ్ అయితే మానిటైజేషన్ అయితే అయిపోయింది. సో మీరు చాలా బాగా సపోర్ట్ చేస్తారని మన ఛానల్ 10 lakhs దాకా గ్రో అవుతుందని, సో మనకు యూట్యూబ్ గోల్డెన్ బటన్ దాకా వస్తుందని నేనైతే ఆశిస్తున్నాను. సో మీ సపోర్ట్ ఎప్పటికీ ఉంటుందని నేను కోరుకుంటున్నాను. ఇది ఫ్రెండ్స్, నేను మీ ద్వారా నేనైతే కోరుకునేది. సో మీరు సపోర్ట్ చేస్తారని నేనైతే ఆశిస్తున్నాను. సో నెక్స్ట్ ఇక యూట్యూబ్ మానిటైజేషన్ పాలసీలో వద్దాం. మెయిన్ అయితే వీడియోస్కి అయితే ఎక్కువ వీడియోస్ అయితే కాపీ కొట్టి చేయకండి. స్ట్రైకులు పడితే ఛానల్ అయితే క్లోజ్ అవుతుంది. సో అందులో అసలు వీడియోస్ అనేవి గ్రో కావు. నా దీనికే వార్నింగ్ పడ్డది, అస్సలు గ్రో కావట్లేదు. వార్నింగ్ ఎప్పుడు పడదో అప్పటి నుంచి అయితే ఛానల్ అస్సలు గ్రో కావట్లేదు. ఇంకోటి మెయిన్ కాపీ రైట్లు కూడా పడొద్దు ఫ్రెండ్స్. కాపీ రైట్స్ అయితే అస్సలు పడొద్దు. అంటే ఛానల్ గ్రో కాదు. యూట్యూబ్ వాళ్ళు ఏమనుకుంటారంటే ఇక వీడు ఎప్పుడూ కాపీ రైట్ వీడియోసే చేస్తూ ఉంటాడు అనే ఉద్దేశంతో అయితే మన వీడియోస్కి అయితే అసలు వ్యూసే రానివ్వదు. సో ఇది ఫ్రెండ్స్ నేను చెప్పేది. సో కాపీరైట్స్ వీడియోస్ అయితే చేయకండి. మానిటైజేషన్ పాలసీ అయితే నేను చెప్పాను కదా. సో ఫస్ట్ అయితే మీకు యూట్యూబ్ స్టూడియో నుంచి అయితే మీ వ్యూస్ వచ్చేసి షార్ట్స్ వ్యూస్ అయితే ఖచ్చితంగా 30 lakhs దాటాలి. మెయిన్ వీడియోస్ అంటే లాంగ్ వీడియోస్ అయితే ఖచ్చితంగా 3000 వాచ్ అవర్ అయితే రావాలి. 500 సబ్స్క్రైబ్ ఉండాలి. ఇది ఆఫ్ మానిటైజేషన్కు, అంటే మీరు మనీ ఎర్నింగ్కి ఎలిజిబుల్ కానీకి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఏమిటంటే ఫుల్ మానిటైజేషన్ అయితే కానీకైతే 1 crore వ్యూస్ ఏది షార్ట్స్ నుంచి అయితే 1 crore వ్యూస్ రావాలి. నా మెయిన్ వీడియోస్ వ్యూస్ లెక్కకు రావు. నెక్స్ట్ వచ్చేసి లాంగ్ వీడియోస్కి అయితే ఖచ్చితంగా 4000 వాచ్ అవర్ రావాలి. వాచ్ అవర్ ఈజ్ ద మెయిన్ ఇంపార్టెంట్. వీడియోస్ అయితే కంటెంట్ క్వాలిటీని బట్టి అయితే యూట్యూబ్ అయితే సపోర్ట్ చేస్తాయి ఫ్రెండ్స్. ఇది మెయిన్. ఇంకోటి యూట్యూబ్ అల్గారిథంని మనమైతే పాటించాలి తప్పకుండా. అంటే టైం టు మారుతుంది. ఇంతకుముందు అయితే లాంగ్ వీడియోస్ ఉండే, ఇప్పుడు షార్ట్ వీడియోస్కి వచ్చింది. అంతకుముందు అయితే ఎక్కువ వీడియోస్ ఎవరు చేస్తారో వాళ్ళకి ఇచ్చేది. ఇప్పుడు ఇలా స్టెప్ బై స్టెప్ అల్గారిథం అనేది మారుతూ ఉంటుంది. సో ఇది ముచ్చట. సో యూట్యూబ్ అల్గారిథాన్ని కూడా పాటించండి. నేనైతే ఫస్ట్ నుంచి అయితే ఫార్మింగ్ వీడియోస్ స్టార్ట్ చేశాను కాబట్టి ఏది ట్రెండింగ్లో ఉంటే అదే తీసుకునేటోని. సో మీరు కూడా గట్లనే తీసుకోండి. మొత్తానికైతే మనం ఎర్నింగ్ అయితే ఎలిజిబుల్ అయినాం. సో ఇది ఇంకోటి బ్రాండ్ కనెక్ట్స్ అనేది కూడా ఇస్తుంది. అన్ని రకాలుగా యూట్యూబ్ అయితే మనకు సపోర్ట్ చేస్తుంది. యూట్యూబ్ అయితే మెయిన్గా క్రియేటర్ని కోల్పోదు ఫ్రెండ్స్. మనం చేసే వీడియోస్ని బట్టే ఉంటుంది. ఇక మన బిహేవియర్ మీదనే ఉంటుంది. డబ్బులు వచ్చేసి బాగా వస్తాయని అనుకోకండి. వీడియోస్ చేయడానికే ట్రై చేయండి. మంచి కంటెంట్ అయితే క్వాలిటీని అయితే అందించడానికి ట్రై చేయండి. ఇంకోటి యూట్యూబ్ వీడియోస్ నుండి కానీ ఇన్స్టాగ్రామ్ వీడియోస్ నుండే కానీ ఇప్పుడు సినీ ఆడియన్స్కి కూడా అట్రాక్ట్ అయితే ఉన్నారు కదా. సో దానికి కూడా తీసుకోవచ్చు, ఛాన్సెస్ ఉన్నాయి కదా. సో ఆ విధంగా అయితే నేను చెప్తున్నా. సో మొత్తానికైతే ఇది ఫ్రెండ్స్ నేను చెప్పేది. ఛానల్ని సపోర్ట్ చేయండి. సో మీ సపోర్ట్ ఎప్పుడు ఉంటుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.
థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ లవ్. థ్యాంక్ యూ.